ఈ రోజు 100 మెంబర్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేసాం. ఎందుకో తెలుసా? రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి. ఈ బిర్యానీ వచ్చేసరికి రీసెంట్ గా బీట్స్ బిర్యానీ బజార్ దగ్గర ఒక వీడియో చేశాను. చాలా మందికి ఆ బిర్యానీ బాగా నచ్చింది. నేను కూడా రీసెంట్ టైమ్స్ లోనే అక్కడ బిర్యానీ బాగా ఎక్కువ సార్లు తిన్నాను. సో అదే ప్లేస్ లోని 100 మెంబర్స్ కి బిర్యానీ ప్రిపేర్ చేసి పంచుదామని చెప్పి అక్కడైతే ఫిక్స్ చేసాం. సో ఫస్ట్ అయితే చికెన్ లోని నీట్ గా మసాలాలు, ఆయిల్, పెరుగు అన్ని వేసి మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసాం. దాంతో పాటు ఇది చికెన్ ఫ్రై కి అయితే రెడీ అవుతుంది. దాంతో పాటు బాయిల్డ్ ఎగ్స్, కచంబర్ అండ్ గ్రేవీ కూడా రెడీ చేసేసాం. నెక్స్ట్ చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత దాని మీద రైస్ లేయర్స్ యాడ్ చేసి దమ్ముగా అయితే పెట్టేసాం. బిర్యానీ అయిపోయిన తర్వాత మనం కూడా ఒకసారి టేస్ట్ చేసేసి ఇచ్చే ముందు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ దాంతో పాటు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. గ్రేవీ అండ్ కచంబర్ పార్సల్స్ కూడా రెడీ అయిపోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం వీడియోస్ కింద కొంతమంది బ్రో ఎప్పుడు మీరు తినడమే కాదు బయట కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాండి అని అంటారు. బట్ మేము చేస్తున్నామా లేదనేది మేము వీడియో పెడితే కానీ మీకు తెలియదు. చేసిన ప్రతిసారి మనం వీడియో అప్లోడ్ చేయలేం. సో మన ఈ వీడియో వల్ల ఇంకా వేరే బ్లాగర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఒక 10 మందికి ఒక పూట కడుపు నిండుతుంది తప్ప ఇంకేమైపోదు. ఫస్ట్ టైం 50 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం. అందుకనే ఈసారి 100 మెంబర్స్ చేసాం. అలా కొద్దిగా లెక్క పెంచుకుంటూ వెళ్దాం. సో మనకి తోచినంత మందికి మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలానే మీరు మీ లవ్ అండ్ సపోర్ట్ మనమే చూపిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా నోరు నుంచే బిర్యానీ రెడీ అయిపోయింది. అరోమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకి బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ అయిపోయి. సో బాయిల్డ్ ఎగ్స్, ఒక ఫ్రై పీస్, ఒక దమ్ పీస్ అండ్ బిర్యానీ రైస్ యాడ్ చేసి ఇక్కడ పార్సల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఆ వేడి బిర్యానీని 100 పార్సల్ చేసేసరికి చెయ్యి అయితే ఉబ్బిపోద్దబ్బా, అంత వేడిగా ఉంటది. నిజంగా మనకి షాప్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎంతమందికి మనం బిర్యానీ పంచుతామంటే ఇదంతా మీ సపోర్టే కదా. మీరు ఎంత సపోర్ట్ చేసి మాకు ఒక మైల్ స్టోన్ దాకా పంపించడం వల్ల మేము ఇది ప్లాన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు హ్యాండ్ ఉంది ఇందులో. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది ఇక్కడ సాధ్యం అవుతుంది, లేకపోతే ఇది అయ్యేదే కాదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మనం పబ్లిసిటీ కోసం కాదు. అలా అని చెప్పి చేసిన ప్రతిసారి మనం అప్లోడ్ చేయం. ఇలాంటి మైల్ స్టోన్ వచ్చినప్పుడు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మాత్రం పక్కాగా వీడియో తీసి పెడతాం. దీనివల్ల వేరే బ్లాగర్స్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారని ఒకే ఒక్క హోప్ తోని. ఇలా అందరు ఫుడ్ బ్లాగర్స్ డైలీ కాకపోయినా ఇలా ఒకేషనల్లీ టైంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అందరికి మధ్యన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బిర్యానీ 100 పార్సల్స్ అయిపోయిన తర్వాత ఆ బిర్యానీ టేస్ట్ చేయడానికి కొద్దిగా మేము కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాం. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక 2 బైక్స్ మీద ఈ ఫుడ్ని అయితే పెట్టేసాం. దాంతోపాటు వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసుకొని ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. అదేంటో కానీ రోజు మనం తినేదానికంటే ఇలా పంచుతున్నప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను, ఈసారి 100 మెంబర్స్ చేసాం. నెక్స్ట్ ఇంకా లెక్క పెంచుకుంటూ మనం చేసుకుంటూ పోదాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన బాడీలోనే బిర్యానీ లెవెల్స్ కాకుండా 100 మెంబర్స్ బాడీలో కూడా బిర్యానీ లెవెల్స్ ని పెంచేసాం. Cheers guys.